తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసినామని ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులేమో అర్హులైన రైతులందరికీ రైతు రుణమాఫీ జరగలేదని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు, బీఆర్ఎస్ నేత. అన్న నమస్తే. నిన్న జరిగినటువంటి సంఘటన, రైతులకు గత 10 ఏళ్లలో జరిగినటువంటి న్యాయం నిన్న జరిగిందని కూడా రేవంత్ చెప్తున్నాడు. నిజంగానే రైతు రుణమాఫీ అందరికీ జరిగిందనుకోవచ్చా? న్యాయం జరిగిందా? ఏం చెప్తారు? అంటే గత 10 ఏళ్లలో రైతులకు జరిగిన న్యాయం ఏందో ఒకసారి చెప్పాలి. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి హయాంలో 2 సార్లు రుణమాఫీ జరిగింది. మొదటిసారి 16,000 కోట్ల రూపాయల రుణమాఫీ, 30 లక్షలకు పైగా రైతులకు. రెండోసారి 19,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సి ఉండగా 30 లక్షల పైగా రైతులకి సుమారుగా 12,000 కోట్లకు పైగా రుణమాఫీ చేయడం జరిగింది. మరి గతంలో జరిగింది ఏంది, ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంది? 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు, ఇవన్నీ ఇస్తే కోటి ఆశలతోనే ప్రజలు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు వచ్చేది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు 100% అమలు కాదు. ఒక్క రుణమాఫీ ఎట్లయినా చేయాలి, అది కూడా ఏంది, మేము కడుపు కట్టుకొని చేస్తాం, మేము లంక బిందెలు ఉన్నాయనుకున్నాం, ఉర్తి బిందెలు ఉన్నాయని చెప్పి తన అభిప్రాయాన్ని పదే పదే వెళ్ళబుచ్చు, తన ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళబుచ్చుతూ కూడా దీన్ని ఎట్లో అట్లా అన్ని కత్తర్లు పెట్టైనా కూడా దీన్ని అమలు చేసి నేను రుణమాఫీ అమలు చేసిన అని చెప్పి చెప్పుకోవాలనేటువంటి ఒక తాపత్రయం తప్ప నిజంగా రైతులను ఆదుకోవాలి, రైతులను అప్పుల ఊబి నుండి బయట తీసుకురావాలనేటువంటి ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. రైతు రుణమాఫీ చేసామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, కానీ వీళ్ళకు మాత్రం మాఫీ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే సుమారుగా 68 లక్షల మందికి రైతు బంధు వస్తున్నది. రైతు బంధు వస్తున్న ప్రతి ఒక్కరి పాస్బుక్ ఉన్నట్టే కదా. మరి మీరు 10 లక్షల మందికి ఈరోజు రుణమాఫీ చేసి మేము రుణమాఫీ చేసామని చేతులు దులుపుకుంటే అంటే మిగతా రైతులు ఊరుకుంటారా? ఈరోజు ఒక్కొక్క పిఎస్సిఎస్లో కనీసం 30% మంది కూడా ఈరోజు రుణమాఫీ కాలే. ఇది వాస్తవము. నిన్నటి నుండి రైతులు చాలామంది ఆందోళనలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఏ రైతుల కోసం మేము రుణమాఫీ చేసినామని చెప్పి వీళ్ళు సంకలు ఊదుకుంటున్నారో ఆ రైతులే మీ మీద కన్నెర్ర చేస్తారనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. మీ హయాంలో కొండలకి, గుట్టలకి, ఖాళీ ప్లేస్లకి రైతు భరోసా లాంటివి కావచ్చు, రైతు బంధు లాంటిది ఇచ్చారు. మేము అట్లా కాదు, అసలైన రైతులకు మాత్రమే రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీ హయాంలో పనికిరాని వాటికి కూడా రైతు బంధు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమిలో రాళ్ళున్నా, అది సౌడు భూమి అయినా, ఎటువంటి భూమి అయినా కూడా, బీడు భూమి అయినా కూడా దాంట్లో వ్యవసాయం చేసుకోవాలి, వ్యవసాయం సంక్షోభం నుండి బయటపడాలి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు రైతు బంధు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి సీజన్లో సుమారుగా 65 లక్షలు 70 లక్షల మందికి రైతు బంధు వేయడం జరిగింది. లేదు మేము ఓన్లీ కొన్ని భూములకే ఇస్తాము, సరే వెంచర్ చేసినటువంటి భూములను తొలగిస్తాం, కంప్లీట్గా బండ ఉన్నటువంటి భూములను తొలగిస్తాం అంటే తొలగించండి, మిగతా వాళ్ళకి ఇవ్వండి. ఈరోజు జూలై వచ్చింది, జూలై వరకు కూడా మీరు రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎంతమందికి ఇస్తారో అంతమందికే ఇవ్వండి. పోనీ అదెందుకు ఇవ్వడం లేదు? మీరు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా మీరు చక్కగా నెరవేర్చలే కదా. మీరు 7,500 రూపాయలు ఇస్తామన్నారు పర్ సీజన్ ప్రతి ఫసల్కి. మరి దాన్ని మొన్న ఎండాకాలం దానికి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు వర్షాకాలం సీజన్ జూన్లోనే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ జూలై కూడా దాటిపోతుంది కదా, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలే? కాబట్టి ఇవన్నీ కూడా కేవలం సాకులు మాత్రమే, కేవలం ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి తప్ప ఇంకొకటి కాదు.